సనాతన ధర్మము ఈ ధర్మానికి సంబంధించి ఒక పెద్ద చర్చ పవన్ కళ్యాణ్ ఉపన్యాసం నుండి ఆరంభమై 2 రాష్ట్రాల మధ్యన వివాదం కింద మారుతుంది. నథింగ్, మధ్యలో డ్రామా ఆర్టిస్టులు తెప్పించి ఒరిజినల్ వాళ్ళు ఎవరు. ఉదయనిధి స్టాలిన్ ఏమి పవన్ కళ్యాణ్ అభిప్రాయాలతో ఏకీవించడు, పవన్ కళ్యాణ్ ఏమి ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయాలతో ఏకీవించడు. ఇద్దరు 2 రాష్ట్రాల్లో 2 భాషల్లో యాక్టర్సే. ఆయన అక్కడ తమిళ్లో, ఈయన ఇక్కడ తెలుగులో. ఇద్దరికి వ్యక్తిగత విభేదాలు ఉండవు, లేదా ఇండస్ట్రీ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇద్దరు చెరో చోటన ఉప ముఖ్యమంత్రి పదవుల్లోనే ఉన్నారు. కాబట్టి ఈ మధ్యలో అక్కడ ఏదో కేసు పెట్టారు కాబట్టి ఇక్కడ ఏదో అయిపోతుంది, ఇక్కడికే ఏదో కేసు పెడతారు మళ్ళీ, ఇవన్నీ పైన డ్రామాలు తప్పించి దేనికి పనికొచ్చేటటువంటి అంశం కాదు. సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని నమ్మడు, అంగీకరించడు. నమ్మడం కాదు, నమ్ముతాడు ఉదయనిధి స్టాలిన్, అంగీకరించడు. అతని దృష్టిలో అది వైరస్ అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి చూసాం. అదే సందర్భంలో సనాతన ధర్మం అనేటటువంటిది పర్ఫెక్ట్ అనేటటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉంది. ఈ ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలని సరి చేయడము అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళని ఉండనిస్తే పోతుంది. దాని వెనకాల ఏదో జరిగిపోతుంది అని చెప్పేటటువంటి చర్చ దండగా.